హలో అడ్వైజర్ మిత్రులందరికీ డిజిటల్ క్లాస్ రూమ్ వీడియో నెంబర్ 7లోకి స్వాగతం సుస్వాగతం. ఈనాటి వీడియోలో వై ఇన్ దిస్ మంత్, ఈ నెలలోనే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు కొనాలి, ఈ అంశం గురించి తెలుసుకుందాం. మిత్రులారా, మీరందరూ కూడా ఈ న్యూస్ ఆర్టికల్ని చదివే ఉంటారు. టర్మ్ బీమా మరింత భారం కాబోతోంది. ఈ ఆర్టికల్లోని ముఖ్యాంశాలని జూమ్ చేసి చూపిస్తాను మీకు. టర్మ్ బీమా 40% వరకు పెంచనున్న బీమా సంస్థలు. కోవిడ్ మరణాలు పెరగడమే కారణం. డిసెంబర్ జనవరి నుంచి కొత్త ప్రీమియంలు. అంటే ఈ నెలాఖరి లేదా జనవరి ప్రారంభం నుంచి టర్మ్ బీమా పాలసీల రేట్లు 40% వరకు పెరగబోతున్నాయి. ఎందుకో ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో వచ్చిన బీమా క్లెయిమ్ల కన్నా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో క్లెయిమ్లు అధికంగా వచ్చాయి. కోవిడ్ వల్ల డెత్ క్లెయిమ్స్ ఎక్కువయ్యి ఆ భారాన్ని తట్టుకోవడం కోసం టర్మ్ పాలసీల యొక్క ప్రీమియంస్ సుమారు 40% వరకు పెరగబోతున్నాయి. మీకు ఒక ఉదాహరణ ఇస్తే దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఒక 35 సంవత్సరాల వ్యక్తి ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ 25 సంవత్సరాలకి తీసుకుంటే సంవత్సరానికి 16,960 కడితే సరిపోతుంది. అంటే 25 సంవత్సరాలు పూర్తయ్యేసరికి అతను 4,24,000 పే చేస్తాడు. కానీ రాబోయే కొత్త రేట్ల ప్రకారం అదే వ్యక్తి అలాగే ₹1,00,00,000 పాలసీ 25 సంవత్సరాలు తీసుకుంటే 23,744 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 25 సంవత్సరాల్లో అతను 5,93,600 చెల్లిస్తాడు. అంటే ₹1,69,600 నష్టపోతాడనమాట. ఇంత మార్పు రాబోతోంది కాబట్టి మీరందరూ మీ బంధువర్గానికి, మిత్రవర్గానికి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా చూడండి, సిఎన్బిసి టీవీ 18 అనే ఎంతో ప్రముఖమైనటువంటి న్యూస్ ఛానల్ ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రచురించింది. ఏమిటది? టర్మ్ ఇన్సూరెన్స్ ఈస్ ఎ మస్ట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. హెన్స్ ఇట్ ఈస్ సజెస్టెడ్ టు బై ఎ టర్మ్ పాలసీ అట్ ఎ యంగర్ ఏజ్. చిన్నతనంలోనే తీసుకోవాలి. ఎందుకంటే యాజ్ రేట్స్ ఆర్ లెస్ ఎట్ యంగర్ ఏజ్. వయసు చిన్నగా ఉన్నప్పుడు ప్రీమియం రేట్స్ తక్కువగా ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో అడ్వైజబుల్ టు బై ద టర్మ్ ప్లాన్ ఆర్ ఇంక్రీజ్ కవరేజ్ బిఫోర్ ది న్యూ రేట్స్ ఆర్ అనౌన్స్డ్. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మీరు టర్మ్ ప్లాన్ ఇంతవరకు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. ఒకవేళ ఆల్రెడీ తీసుకుని ఉంటే సరిపోదు అని అనుకుంటే పెంచుకోండి. ఇదంతా ఎప్పుడు కొత్త రేట్లు అనౌన్స్ కాకముందే తీసుకోండి అని ఈ బాధ్యత కలిగినటువంటి న్యూస్ ఛానల్ అందరికీ కూడా గట్టిగా తెలియచేసింది. మరొక విషయం, COVID-19 కేసెస్ లైక్లీ టు రైజ్ ఆఫ్టర్ January 15. హెల్త్ డిపార్ట్మెంట్ మనల్ని అందరినీ హెచ్చరిస్తోంది. ఈ ఒమైక్రాన్ వేరియంట్ వల్ల కరోనా మహమ్మారి మరొకసారి విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. కరోనా బారిన పడి బాధపడుతున్న వాళ్ళకి పాలసీలు ఇవ్వటం లేదు. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి కనీసం 6 నెలల పాటు కొత్త పాలసీని ఇవ్వటం లేదు. ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు మరిన్ని రాబోతున్నాయి. కాబట్టి త్వరపడి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రీమియం రేట్ల పెంపు ప్రభావం స్మార్ట్ స్కాలర్ వంటి హై రిస్క్ పాలసీలపైన కూడా పడవచ్చు. స్మార్ట్ స్కాలర్ అనే పాలసీని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము, వివాహాది ఖర్చుల కోసము ఆలోచించి తీసుకుంటారు. ఈ పాలసీ కాలపరిమితిలో పేరెంట్ కనుక మరణం జరిగితే వెంటనే ఫ్యామిలీకి సమ్ అష్యూర్డ్ అందజేస్తారు. కానీ పాలసీ ఇంకా ఫోర్స్లోనే ఉంటుంది.
పాలసీని ఫోర్స్లో ఉంచడం కోసం కట్టాల్సిన బ్యాలెన్స్ ప్రీమియమ్స్ని కట్టే బాధ్యత ఎస్బీఐ లైఫే తీసుకుంటుంది. ఆ విధంగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము లేక మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం కావాల్సినటువంటి మెచ్యూరిటీ వాల్యూల్ని యాజ్ ఇట్ ఈస్ అందచేయడం జరుగుతుంది. ఇంత హై రిస్క్ పాలసీలో ఏ మార్పులు రావచ్చు అంటే, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ మే బి రెడ్యూస్డ్ ఫ్రమ్ 10 times to 7 times. ప్రస్తుతానికి ఇయర్లీ ప్రీమియంకి 10 రెట్లుగా జీవిత బీమా ఇస్తున్నారు. ఈ సదుపాయాన్ని 7 రెట్లకు తగ్గించవచ్చు. ఇదే కనుక జరిగితే సెక్షన్ 1010D వర్తించకపోవడం వల్ల మెచ్యూరిటీ వాల్యూ మీద ట్యాక్స్ పడే ప్రమాదం ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ మే ఇంక్రీజ్ ఫ్రమ్ 5 to 7 or 10 years. ప్రస్తుతానికి ఈ పాలసీలో కనీసం 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు. కానీ ఇక మీదట 7 నుంచి 10 సంవత్సరాలు ప్రీమియం చెల్లించే రూల్ రావచ్చు. ప్రీమియం వేవర్ బెనిఫిట్ మే నాట్ బి అవైలబుల్. ఇందాక చెప్పుకున్నట్టుగా పేరెంట్ మరణం సంభవిస్తే బ్యాలెన్స్ ప్రీమియమ్స్ అన్నీ ఎస్బీఐ లైఫే చెల్లిస్తూ పాలసీని ఫోర్స్లో పెట్టే విధానము ఉండకపోవచ్చు. మెచ్యూరిటీ వాల్యూ మే బి రెడ్యూస్డ్. ఖర్చులు ఎక్కువ అయినందువల్ల ఈ పాలసీ మీద మెచ్యూరిటీ వాల్యూ తగ్గవచ్చు. పాలసీ మే బి విత్డ్రాన్. ఇంత ఖర్చుతో కూడిన పాలసీని ఇబ్బంది పడుతూ ఇప్పుడు ఇవ్వడం కంటే కొంతకాలం షెల్ఫ్లో ఉంచేద్దామా అని పక్కన పెట్టేయచ్చు కూడా. కాబట్టి మిత్రులారా, ఈ హై రిస్క్ పాలసీని వెంటనే మీ బంధువర్గంలోనూ మిత్రవర్గంలోనూ చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ తెలియచేసి వెంటనే అందించవలసిన బాధ్యత మీకందరికీ ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్షన్ 1010D, సెక్షన్ 1010A అంటే ఏమిటి? సెక్షన్ 1010D అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మెచ్యూరిటీ వాల్యూ 100% ట్యాక్స్ ఫ్రీ. జీవిత బీమా పాలసీల్లో వేటికైతే సంవత్సర ప్రీమియంకి కనీసం 10 రెట్ల జీవిత బీమా కవర్ ఉంటుందో ఆ పాలసీల మీద ఎన్ని లక్షల కోట్ల మెచ్యూరిటీ వాల్యూ వచ్చినా కానీ ట్యాక్స్ వేయరన్నమాట. కానీ 1 ఫిబ్రవరి నుండి కొన్నవారికి యూలిప్ పాలసీల పైన ఎవరైతే సంవత్సరానికి 2.5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారో వారి మెచ్యూరిటీ వాల్యూల మీద ట్యాక్స్ వేయమని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇప్పుడు ఏమవ్వచ్చు? ఇయర్లీ ప్రీమియం లిమిట్ మే బి ఫర్దర్ రెడ్యూస్డ్. అంటే ఈ 2.5 లక్షలు కాదు, ₹1,00,000 కడుతున్న వాళ్ళు కూడా వాళ్ళ మెచ్యూరిటీ వాల్యూల మీద ట్యాక్స్ కట్టాలి అనే రూల్ రావచ్చు. అదేవిధంగా అదర్ టైప్స్ ఆఫ్ పాలసీస్ మెచ్యూరిటీ వాల్యూస్ మే ఆల్సో బి ట్యాక్స్డ్. యులిప్సే కాకుండా ఇతర రకాల పాలసీల మెచ్యూరిటీల మీద కూడా ట్యాక్స్ వేయండి అనేటువంటి రూల్ రావచ్చు. ఇకపోతే సెక్షన్ 1010A గురించి తెలుసుకుందాం. పెన్షన్ పాలసీస్ అంటే రిటైర్ స్మార్ట్ వంటి పాలసీల కమ్యూటెడ్ వాల్యూ 100% ట్యాక్స్ ఫ్రీ. అంటే ఉదాహరణకి ఎవరైనా రిటైర్ స్మార్ట్ పాలసీలో ₹1,00,00,000 పెన్షన్ ఫండ్ ఏర్పరచుకున్నారనుకుందాం. వారు రిటైర్మెంట్ సమయంలో ఒక 60 లక్షల వరకు కమ్యూట్ చేసుకోవచ్చు, అంటే విత్డ్రా చేసుకోవడం అన్నమాట. ఆ 60 లక్షల మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అయితే ఈ 1 ఫిబ్రవరి 2021 నుండి వచ్చినటువంటి మార్పుల్లో సెక్షన్ 1010Aని మార్చలేదు. బహుశా అన్ని ట్యాక్స్లు ఒకటేసారి వేసేస్తే బాగుండదు అని గవర్నమెంట్ అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు మార్పులు చేసి ట్యాక్స్ ఆన్ కమ్యూటేషన్ వాల్యూ లైక్లీ టు బి ఇంపోజ్డ్. అంటే 60 లక్షల కమ్యూటెడ్ వాల్యూని విత్డ్రా చేసుకుంటున్నప్పుడు కనీసం రఫ్గా చెప్పడానికి ఒక 6 లక్షల రూపాయలైనా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. చూసారా ఎన్ని మార్పులు రాబోతున్నాయో? కాబట్టి ఫ్రెండ్స్, ప్రీమియం రేట్లు పెరగకముందే, అనారోగ్యం కలగకముందే, ట్యాక్స్ రూల్స్ మారకముందే
ఈ నెలలోనే జీవిత బీమా పాలసీలు తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.